వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణం ఇళ్ల స్థలాలు కేటాయించాలని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కన్నూరు రాజు డిమాండ్ చేశారు. బుధవారం డీజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా పరిపాలన అధికారి బండి ప్రకాష్కు వినతి పత్రం అందజేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టు చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో కిరాయి ఇళ్లలో ఉంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులను గుర్తించి ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కోల్హ శ్రీనివాస్, జాతీయ పీఆర్ఓ మామిడి స్వామి, మహిళా అధ్యక్షురాలు ఒడ్నాల లత, నేతల జేష్ కుమార్, మెహ్నంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిండిన ప్రతి జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించి ఆయా డిపిఆర్ ఆధ్వర్యంలో ఆయా జిల్లాలో ఉన్న జర్నలిస్టులను గుర్తించి వారికి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి డీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ ఆధ్వర్యంలో మన జిల్లా జాతీయ అధ్యక్షుడు శ్రీ మానసాల కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాల కోసం మరియు పిల్లల స్కూల్ విషయంలో 50% రాయితీ కోసం ఈ విధంగా మేము కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వర్కింగ్ దానికోసం కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం పాతకోరంగి గ్రామంలో రైతన్న నీ కోసం కార్యక్రమాన్ని పార్టీ మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు పంటల సమస్యలు, ఎరువులు, నీటి సౌకర్యాలపై ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అన్ని అర్హ రైతులకు చేరేలా చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏవో ప్రశాంతి, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పాతకోరంగి ప్రాంతంలో ఉన్న కౌలు రైతులు ఉండి మేము మరి మా పై ఉన్న భూస్వాములు మాకు వాళ్ళు ఏదో కొద్దిలో గొప్పన్న మాకు ఈ సేవలో పేపర్లు ఇచ్చి మీరు కౌలు రైతులకి ఎలిజిబిలిటీ అవ్వడానికి చేయించుకోండి అని అన్నారు. వాళ్ళని బతిమాలు తెచ్చుకున్నాం. మొత్తం మీద తెచ్చుకున్న తర్వాత వీళ్ళు ఈ క్రాప్ చేశారు. ఈ క్రాప్ చేసి ఏమండి ఇట్లా ఇన్సూరెన్స్ ఎక్కడ కట్టాలంటే మీరు వెళ్ళిపోయి ఏదో ఈ సేవలో కట్టుకుని అన్నారు తప్ప కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. కూడా తిరుగుతూనే ఉన్నాం. ఆగస్టు నెల ఆఖరు అయిపోయింది కానీ ఆ ఇన్సూరెన్స్ మాకు అవ్వలేదండి. సేవగా ఉంటాము, రైతులకు వెన్నుముగ్గా ఉంటామని అంటున్నారు. మాకు మీరు ఏం చేసినా చేయకపోయినా మేము అడగట్లేదు, కానీ దయచేసి ఆ ఇన్సూరెన్స్ ప్రొసీజర్ అయినా మాకు ఎలా చేయాలో, ఎప్పుడు చేయించుకోవాలో, ఎంత కట్టాలో మా సొంత డబ్బులు కడతానంటున్నాం. అయినా సరే మమ్మల్ని పరిగణలో తీసుకోకుండా మమ్మల్ని అట్టడుగుని పెట్టేశారు. ఈరోజు హనుమకొండ జిల్లా బాలసముద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్లో భాగంగా డిసెంబర్ 5న నిర్వహించనున్న వ్యాసరచన పోటీల పోస్టర్ను మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ బీఆర్ఎస్వి నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏండ్ల తెలంగాణ గోసను తీర్చిన ఉద్యమ నేత కేసీఆర్ అని, 14 ఏండ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి పట్టుదల నేటి తరానికి స్ఫూర్తి కావాలని పేర్కొన్నారు. కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థులు తెలుసుకోవాల్సినవి అన్నారు. డిసెంబర్ 5న ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష అంశంపై వ్యాస పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంకు నరసింగారావు, మాజీ కార్పొరేటర్ జోరికా రమేష్, కుసుమ, లక్ష్మీనారాయణ, పులి, రజనీకాంత్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు వారించినప్పటికీ ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మరి అందరికి కూడా దశ దిశ చెప్తున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి మాటలు కూడా వినకుండా ఎంతో మంది వారించినా కూడా లేదు, తెలంగాణ రావాలే, కనీసం తెలంగాణ ప్రకటన వస్తాయని నేను విరమించుకుంటానని చెప్పి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజు 11 రోజుకు చేరుకున్నటువంటి కేసీఆర్ గారి దీక్ష మరి చిదంబరం గారు మరి ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ ప్రకటన చేయడం జరిగింది. ఏకదాటిపై తీసుకొచ్చి తమ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రసంగించినటువంటి పెద్దలు శోభ మేడం గారు మాట్లాడుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ప్రసిద్ధి చంద్రగిరి గంగమ్మ జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 4 గంటలకు 4 గంగమ్మల ప్రతిమలు, మేళ తాళాలు,
మంగళ వాయిద్యాల భక్తుల కోలాహలంతో పట్టణంలోకి ప్రవేశించాయి. భక్తులు పంచెలు, అరటి ఆకుల అమర్చి కుంభాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రతిమలు తమ స్థానాలకు చేరుకున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులు భారీ సంఖ్యలో చేరి ఉత్సవాలకు మహోన్నత శోభనిచ్చారు. ఎంతో మంది అధికారులు వచ్చారు, ప్రభుత్వాలు మారాయి, కానీ ఎస్సీ వాళ్ళమనే ఏటో కానీ డ్రైనేజ్ ఇప్పటికి కట్టలేదండి. పోతుంటే ఎప్పుడో మనం చెప్తుంటే వెలిగెత్తున్నారు తప్పించి లేదండి. ఈదంతా కుళాయిలు లేవండి మా ఈదికి, ఈ బైపాస్ కాలనీలో అండి. మాకు ఏంటంటే ఈ డ్రైనేజీ కట్టాలని కోరుకుంటున్నామండి. దేవి, మేము బైపాస్ కాలనీ చివరిని ఇక్కడ ఉంటున్నామండి. అయితే ఇక్కడ డ్రైనేజీ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుందండి. పిల్లలకి అనారోగ్యాలు పాలైపోతున్నారు. మేము ఎన్నో పిటిషన్లు పెట్టాము, అయినా పట్టించుకోవట్లేదు. మమ్మల్ని చిన్న చూపుగా చూస్తున్నారేమో మేమని అనుకుంటున్నాము. రాజకీయ నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ మాకు ఎవరు కూడా న్యాయం సమకూర్చట్లేదండి. మరి మీరు దయతలిచి మాకు ఈ డ్రైనేజీ వేయాలని కోరుకుంటున్నామండి. నమస్తే అండి. అదేటమ్మా, అనారోగ్యాలు బాధలు పడుతున్నామండి. మేము ఎన్నో హాస్పిటల్కి వెళ్తున్నామండి. డెంగ్యూ జ్వరం అని, మలేరియా జ్వరం అని ఎన్నో జ్వరాలు వచ్చి మేము చాలా బాధపడుతున్నామండి. దయచేసి మేము ఈ మాటలు చెప్పినందుకు మీరు ఆలకిచ్చి మాకు పంచాయతీ ఉన్నా సచివాలయం ఉన్నా మాకు ఎవరు ఏం చేతలేదండి. ఎంతో మంది మేము ఓట్లేసి నెగ్గించినా మమ్మల్ని ఏం చేతలేండి. మరి ఎస్సీలను ఏటువంటి మాకు ఈ నిర్లక్ష్యం చేస్తున్నారండి. నమస్కారం అండి. నా పేరు తవిడిగా ఆదిలక్ష్మి. మరి గతప్పుడే 30 సంవత్సరాల మట్టించి డ్రైనేజ్ అలాగుందండి. ఎంతో మంది అధికారులు వచ్చారు, ప్రభుత్వాలు మారాయి, కానీ ఎస్సీ వాళ్ళమనే ఏటో కానీ డ్రైనేజ్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలం పోలేకూరు పంచాయతీలో తుఫాను, అకాల వర్షాల కారణంగా రైతుల పంటలు ధాన్యంగా ముద్దై కుప్పలుగా వాడిగా పడిపోయాయి. రైతులు లక్షల రూపాయల పెట్టుబడి నష్టపోయిన బాధతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తడిసిన ధాన్యం పొడిచే ముందు ప్రభుత్వం సంబంధిత పరిహారం సత్వర చర్య తీసుకోవాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మాది పోలేకూరు పంచాయతీ అండి. మేము ముందుసారి పోయి ఉన్నామని, మళ్ళీ రెండోసారి కూడా మేము నష్టపోయి ఉన్నామని. మా రైతుల్ని మీరు ఆదుకోమని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నామండి. ఇక ఇలా దాన్ని మొలకలయ్యి ముడిచేసి మేము ఈ పరిస్థితిలో ఉన్నామండి. అండి పోలేకూరు పంచాయతీ అండి, తాళరేవు మండలం. మాకు ఇలా చేను మీద పోయిందండి, ఇప్పుడు కళ్ళ మీద కూడా పోయిందండి. ఏదో తెచ్చుకున్నామండి బయటికి. ఇలా మీరు ఏం సహకారం చేస్తారండి? మీకు ఇలా అకాల వర్షాలతో మేము మొక్కలు మొలిచిపోయి ఇలా ఉన్నామండి. దేనికి ఇబ్బంది అవుతుందండి దీనికి. కాకినాడ జిల్లా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. చిల్డ్రన్స్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యానం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె వరదరాజన్ హాజరయ్యారు. ఆయన దివ్యాంగుల సామర్థ్యాన్ని నిరూపిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత స్థానాలను చేరుతున్నారని, వారి ఆత్మవిశ్వాసం మరియు మనోధైర్యాన్ని పెంపొందించేలా కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. దివ్యాంగులు సరదాగా ఉత్సాహంగా పాల్గొని ఈ దినోత్సవాన్ని ఘనంగా చేశారు. இன்றைய சமுதாயத்தில் நம்ம எல்லாரும் பார்த்துட்டுங்க, இந்த ஆரம்பத்தில் வந்து என்ன சொல்லுவோம்னாக்கா, தமிழில் சொல்லுவாங்க எங்கள் ஊரில், தமிழ்நாட்டில் பாடத்தில் ஊனமுற்றவர்கள் அப்படின்னு ஒரு வார்த்தை இருக்குது, ஹேண்டிகேப்டு பர்சன். அதன் பிறகு அதை எப்படி மாற்றினோம்னாக்கா மாற்றுத்திறனாளிகள், டிஃப்ரெண்ட் ஒரு யூனிஃபார்ம் சர்வீஸ். எல்லா துறையிலையும் இந்த டிஃப்ரெண்ட்லி ஏபிள்டு பர்சன் எல்லாத்துலேயும் சக்ஸஸ் கொண்டு வராங்க. உங்களுக்கு தான் கடவுள் அதிகமான திறமையை படைச்சிருக்காரு.
சமுதாயத்தில் எல்லார் வீட்லையும் இருக்காங்க. இசைத்துறை మదనపల్లె తహసీల్దార్ ప్రక్కన ట్రెజరీ కార్యాలయంలో శ్రీనివాసులు ₹1,00,000 నగదు తీసుకువెళుతుండగా ఒక అన్హోన్ వ్యక్తి మోసం చేశాడు. అతను మీటింగ్లో ఉన్నారు. ఆ నగదు నా చేతికి ఇవ్వండి అని చెప్పి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురమ్మని అడిగాడు. శ్రీనివాసులు జిరాక్స్ సెంటర్ వెళ్లినంతలోపే ఆ వ్యక్తి నగదుతో నెగ్గిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన ఎస్ఐ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే స్పీడ్ ఉన్నాను సార్. అప్పుడు నువ్వు ఇంకా డబ్బులు ఇలా ఇప్పుడు నేను కూడా ఆడున్నా చూడు నేను ఇంకా ఇద్దరు వచ్చి మీరే ఉంటావులే చూసుకోండి. నీ వెనక జరిగిందంతా నువ్వేనా ఈడ సాక్షి విలేకరు ఆంధ్రజ్యోతి విలేకరు మా గురువు గ్రూప్ అంటారు శివ సంతృప్తిలో వీడియో చేయి చూపిస్తాను. అదే జిరాక్స్ తీసుకున్నామని నేను అట్లా పోయినా మళ్ళీ ఇతను ఎట్లా పోయినా తెలియదు. జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వచ్చేదానికి పోయినా. ఫోన్ కూడా చూడండి సార్. ఇప్పుడు అతను కూడా అట్లే పోతున్నాడు వెనకింటినే. నేను గమనించా, నేను అట్లా వెళ్ళిపోయినా. ఆటో ఎక్కినాడా? ఒక్క నిమిషం అదే వీడియో తీసుకుంటాం. మన ఎందుకంటే ఎవరు సస్పెక్ట్ కనిపించలే కదా, సింగిల్ పెట్టుకుని ఫోన్తో మాట్లాడి వాళ్ళిద్దరు లింక్ వాడెట్లా పరిచయం మీకు? పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో శ్రీ పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అందరి వాడని, ఏ ప్రాంతానికి, జాతికి, కులానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. కొన్నాళ్లుగా కొంతమంది నాయకులు ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని, పవన్ గారి సత్యభావనను తక్కువ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారి మాటలు మంచి పని చేసే ఉద్దేశంతోనే అని, వక్రీకరణలు రాజకీయ లబ్ధికి చేయకూడదని స్పష్టత కల్పించారు. ఈ పచ్చదనానికి దిష్టి తగిలింది అన్నది ఆయన ఒక ఆర్ద్రతతో మనసులోంచి వచ్చిన మాటగా ఆయన ఆ రోజు మాట్లాడితే దానికి కూడా వక్ర భాష్యాలు చెబుతుంది. అంటే ప్రతి దానికి కూడా పెడార్థాలు తీసే ఓ దౌర్భాగ్యమైన పరిస్థితులు వచ్చేసే రాష్ట్రంలో, దేశంలో. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు అయితే అందరి మనిషి. పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికో ఏ వర్గానికో చెందిన వ్యక్తి కాదు. ఆయన పదే పదే చెప్తా ఉన్నారు అన్నమాట. నన్ను కూడా ఖండనిచ్చారు. దయచేసి ఇక్కడితో దీన్ని ఆపేయండి. ఆయన మనసు, ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన రోజు నుంచి కూడా ప్రజల పక్షాన, ప్రజల ఆలోచనల మేరకు నడిచే వ్యక్తి ఎవరన్నా ఉంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అబండాలను తీవ్రంగా ఖండిస్తామన్నా. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ధర్నా నిర్వహించబడింది. యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం, స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు చేయడం తక్షణమే ఆపాలని కోరారు. 20 సంవత్సరాలుగా స్థానిక కార్మికులు వేడి భోజనం విజయవంతంగా అందిస్తున్నారని, ప్రైవేటీకరణతో వారికి నష్టం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కార్మికుల కనీస వేతనాలు ₹10,000 అమలు, మౌలిక సౌకర్యాలు, పీఎఫ్, ఐఎస్ఐ, ప్రమాద బీమా, యూనిఫామ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, నెలవారీ వేతనాల నిర్వహణ వంటి 12 ప్రధాన పాయింట్లను పాటించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షులు ధనలక్ష్మి, సన్యాసమ్మ, నీలవేణి, ఈశ్వరమ్మ, శ్యామలమ్మ, తులసి, కనకమ్మ, రవణమ్మ, చెల్లమ్మ, జగదీశ్వరి ఇతరులు పాల్గొన్నారు. ప్రమాద బీమా ఇవ్వాలి, కార్మికులకు యూనిఫామ్ ఇవ్వాలి, కార్మికుల గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ప్రైవేట్ ఏజెన్సీలు ఆపే, వర్తిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఆక్రమణకు లోనవుతున్నాయి. రియల్టర్
34-37 సర్వే నంబర్లు 1.6 ఎకరాల భూమిలో ఇల్లు నిర్మించి పంచాయతీ రోడ్డుకు గేటు వేసి రైతుల పొలానికి వెళ్లనీయకుండా చేస్తున్నాడు. కాలువ పోరంబోకు స్థలంలో ప్రహరీ నిర్మాణం కూడా చేపట్టాడు. రైతులు రెవెన్యూ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసి గేటు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ రియల్టర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ భూమి నిర్మాణాలను కొనసాగిస్తున్నాడు. అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. బాపట్ల జిల్లాలో పూలే విగ్రహం వద్ద నాహి బ్రాహ్మణులు, బీసీ బలహీన వర్గాల నాయకులు తమ చేతి వృత్తి పనిని కబ్జా చేయొద్దని నిరసన వ్యక్తం చేశారు. హెయిర్ కటింగ్, బార్బర్ పనులను మౌన నిరసనగా ప్రదర్శిస్తూ పక్క రాష్ట్రాల వారు వేరే కులస్తుల వ్యాపారం కబ్జా చేయడం తాము ఆందోళనలో ఉన్నామని తెలిపారు. బీసీ బడుగు బలహీన వర్గాల జాతీయ అధ్యక్షుడు ఉప్పాల మురళీ గౌడ్ చేతి వృత్తిదారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నాహి బ్రాహ్మణులు, బీసీ వృత్తిదారులు పాల్గొన్నారు. కొత్తగా షాపులు పెట్టి మళ్ళీ ఇంకా వేరే కులస్తులు కూడా ఈ బార్బర్ పని చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా జీవనం కొనసాగిస్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. దీని మీద మీరు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ ప్రత్యేక చర్యలు తీసుకుని ఒక ప్రణాళిక ప్రకారం షాపులు నిర్ణయించాలి. చేతి వృత్తులు చేసుకునే వారి పని వారికే కేటాయించాలి, కానీ వేరే వాళ్ళు వచ్చి చేయడానికి వీల్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా రాష్ట్ర నాయకుల ఆదేశాల ప్రకారం నాయ బ్రాహ్మణ సోదరులు కానీ, బీసీ సంఘాలు కానీ రాబోయే రోజుల్లో ఇదే ప్రకారం ఈ రాష్ట్రంలో కానీ కొనసాగిస్తే పెద్ద ఉద్యమం చేపడటానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ రోజున మా నాయ బ్రాహ్మణ సోదరులు, మరి అదేవిధంగా మన చిరంజీవి నరసింహరావు గారు, మరి అదేవిధంగా ఇంకా ప్రముఖులు నాయ బ్రాహ్మణులు ఈ రోజున ఇక్కడ పూలే గారి విగ్రహం వద్ద మరి నిరసన స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది ప్రభుత్వం తక్షణమే గుర్తించి మరి చేతి వృత్తిదారులకి మరో ఓరు వచ్చి చేసి వారి నోరు కొట్టకుండా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. జై పూలే, జై పూలే, జై నాయ బ్రాహ్మణ సోదరులు. బాపట్ల పట్టణంలో బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్లో దివ్యాంగుల కోసం ర్యాంప్ను ప్రారంభించారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ఐ జనార్దన్ బుధవారం ఈ సౌకర్యాన్ని ప్రారంభించి దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఎస్ఐ జనార్దన్ మాట్లాడుతూ దివ్యాంగులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. స్టేషన్కు రాలేని దివ్యాంగులు ఫోన్ ద్వారా సమస్యలను తెలియజేస్తే పోలీసు సిబ్బంది వారి వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరంగర్ చౌరస్తాలో బీజేపీ నేతల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజం దేవతలపై చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ కోరాలని బీజేపీ చేవెళ్ల కన్వీనర్ మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయం కావడంతో ఇతర మతస్థులను ప్రోత్సహించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, క్షమాపణ చెప్పకపోతే ధర్నాలు, రోడ్డు పోరాటాలు కొనసాగిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.